శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ జ్ఞానేశ్వరి భగవద్గీత పారాయణము 55వ రోజు పారాయణము. 13వ అధ్యాయమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయంలోంచి ఈరోజు మనము 11 నుంచి 15 శ్లోకాలు పారాయణ చేసుకుందాము. అదేవిధంగా ఓవీలకు వచ్చేసరికి 616వ ఓవీ నుంచి 919వ ఓవీ వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఆ పరమాత్ముడైనటువంటి జగన్నాథుణ్ణి స్మరణ చేసుకుందాము. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. శ్రీ పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓం శ్రీకృష్ణాయ నమః. అధ్యాత్మా జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే పరమాత్మ అనే ఒక వస్తువు ఏకమేవా ద్వితీయం అని ఉంటుంది. అంటే పరమాత్మ అనే ఒక వస్తువు ఉంది, అది జ్ఞానం వల్లే కనిపిస్తుంది. ఆత్మత్వంతో అనుభవంలోకి వస్తుంది. అది అన్న ఈ ఒక్క జ్ఞానం తప్ప ప్రపంచం సర్వాధికాలకు సంబంధించినటువంటి జ్ఞానమంతా కూడా అజ్ఞానమే అని వారు మనసులో నిశ్చయపూర్వకంగా తెలుసుకుంటారు. అందుకని వారు స్వర్గానికి వెళ్ళాలి అనే కోరికకి నీళ్లు వదిలేస్తారు. ప్రాపంచిక విషయాలకి సంబంధించిన సంగతులని చెవిలో విననైనా వినరు. వాళ్ళు సద్భావంతో ఆధ్యాత్మిక జ్ఞానంలో నిమగ్నమవుతారు. ఒకడు మార్గంలో వెళ్తున్నప్పుడు అనేక మార్గాలు కనిపిస్తాయి. అక్కడ అసలైన త్రోవ ఏదో అడ్డత్రోవ ఏదో వెతికి ఆ అడ్డుత్రోవను వదిలేసి సూటి అయిన రాజమార్గంలోకి పోతాడు అతడు. అదేవిధంగా జ్ఞానం గురించి విచారించి ఇతర విషయ జ్ఞానాలను వదిలేసి వారు తమ మనస్సుని బుద్ధిని ఆధ్యాత్మ జ్ఞానం వైపే పురోగమింపచేస్తారు. అదేవిధంగా మిగిలిన సమస్త విషయాలు జ్ఞానము మిథ్య అని వారు తమ బుద్ధిని మేరు పర్వతమంత స్థిరత్వంతో ఉంచి ఆధ్యాత్మ జ్ఞానం వైపే నడుస్తారు. ఆకాశంలో ధ్రువ నక్షత్రం ఎప్పటికీ చలించని విధంగా ఆధ్యాత్మ జ్ఞానం సంపాదించే విషయంలో వారి నిశ్చయం చలించక స్థిరంగా ఉంటుంది. అక్కడ మాత్రమే జ్ఞానం వసిస్తుంది. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఆ ప్రకారంగా వారి మనసులో ఆ జ్ఞానం పరిపూర్ణంగా ప్రతిబింబించడంతో వారు మద్రూపులు అంటే జ్ఞానస్వరూపులుగా అవుతారు.
ఎవరో ఒక వ్యక్తి భోజనం చేయడానికి విస్తర ముందు కూర్చున్నప్పుడు భోజనం ప్రారంభించకుండానే అతడు భోజనానికే కూర్చున్నాడు అని మనం అనలేం. అదేవిధంగా జ్ఞానం ప్రాప్తించాలి అనే కోరిక కలగకుండా, జ్ఞానం ప్రాప్తించకుండా అతనిని జ్ఞాని అన్న పేరు ప్రాప్తించదు. అయినా అతనికి ఉన్న స్థితి పూర్ణజ్ఞాని యొక్క స్థితినే పోలి ఉంటుంది. తత్వజ్ఞానార్థ దర్శనం అంటే శుద్ధ తత్వజ్ఞానం నుంచి ఏ ఏకమాత్ర ఫలం ప్రాప్తిస్తుందో అదే జ్ఞేయం అంటే పరబ్రహ్మ. దాని మీదే వారి సరళ దృష్టి పడుతుంది. అలా కాక జ్ఞానం ప్రాప్తించి బోధ జరిగిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళకి జ్ఞేయ వస్తువు ప్రాప్తించకపోతే జ్ఞానలాభం ఉన్నప్పటికీ కలగనట్లే అవుతుంది అని మనం తెలుసుకోవాలి. గుడ్డివాడు తన చేతిలో దీపం పెట్టుకున్నా దానివల్ల అతనికి ఏంటి లాభం? అదేవిధంగా నిశ్చయంగా జ్ఞానం కలిగిన ఒకవేళ ఆత్మదర్శనం అంటే జ్ఞేయ వస్తువు ప్రాప్తి కలగకపోతే అది వ్యర్థమే అవుతుంది కదా. ఒకవేళ జ్ఞానప్రకాశంతో పరమాత్మతత్వం ప్రాప్తించకపోతే ఆ బుద్ధి అంటే జ్ఞానస్ఫూర్తి అంధురాల్లా నిరర్ధకమైపోతుంది. కనుక ఆ జ్ఞానంతో ఎటువైపు చూస్తామో అక్కడంతా పరమాత్మ వస్తువే దృష్టికి గోచరిస్తుంది. అలా వారి బుద్ధి స్వచ్ఛంగా ఉండాలి అంటున్నారు కృష్ణ పరమాత్మ. కనుక ఆ నిర్దోష జ్ఞానం చూపించే జ్ఞేయ వస్తువు అంటే పరతత్వాన్ని ఎవరైతే చూస్తారో, ఆ జ్ఞానంతో ఎవరు సంపన్నులు అవుతారో వారి జ్ఞానం ఎంత విశదంగా అంటే ఎంత గొప్పగా ఉంటుందో వారి బుద్ధి కూడా అంత విశాలంగా ఉంటుంది. వారిని జ్ఞాన సంపన్నులు అనే మాటలతో చెప్పవలసిన అవసరం లేదు, చెప్పనక్కర్లేదు అంటున్నారు. ఇంకా ఎవరి బుద్ధి జ్ఞానప్రకాశంతో పాటు జ్ఞేయ వస్తువు వరకు పోతుందో వారు ప్రత్యక్షంగా పరతత్వాన్ని ప్రాప్తింపచేసుకుంటారు. అర్జున, వారు జ్ఞానస్వరూపులు అని చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది? సూర్యుడిని సూర్యుడు అని అనవలసిన పని ఉందా అసలు అని అంటున్నారు. అప్పుడు శ్రోతలు అన్నారు, అంటే జ్ఞానం గురించి విపులంగా చెప్పద్దు, ఎందుకంటే గ్రంథంలో ఇది అడ్డు ప్రసంగం ఎందుకు అని అడుగుతున్నారు. అంటే జ్ఞానేశ్వరిని అడుగుతున్నారన్నమాట. నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి విస్తరించి చెప్పావు, అది నీ వక్తృత్వంలో మమ్మల్ని గొప్పగా ఆదరించడమే అంటున్నారు. సాధారణంగా ఇతర కవులు ఏదైనా వస్తువు గురించి వర్ణిస్తున్నప్పుడు ఆ వస్తువు విషయం గురించి వర్ణించకుండా దాని వ్యర్థమైన ఉపాంగాల గురించి గొప్ప ఆసక్తితో వర్ణిస్తూ ఉంటారు. ఆ సామాన్య కవుల మంత్రాన్నే నువ్వు నీ వర్ణనలో అనవసరంగా ఎందుకు చేస్తున్నావు? శ్రోతలను కావాలి అని పిలిపించి మాతో శత్రుత్వం ఎందుకు పెట్టుకుంటున్నావు? ఒకానొక స్త్రీ అతిథులను భోజనానికి ఆహ్వానించి కింద ముగ్గులు వేసి పీట వేసి కంచాలు పెట్టి అతిథులు వాటి ముందు కూర్చున్న తర్వాత వడ్డించడానికి తయారుగా ఉంచిన అన్నాన్ని వదిలేసి అక్కడి నుంచి దూరంగా వెళ్తే ఆమెచే ఆహ్వానించబడ్డ వారికి ఆ ఆదర ఆతిథ్యాల వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? అలా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండి తీరా పాలు పెతకబోయే సమయంలో పొదుగుపై ఏ విధంగానూ చెయ్యపెట్టనీయకుండా కాలితో తన్నే ఆవును వ్యర్థంగా ఎవరు పోషిస్తారు? అదేవిధంగా జ్ఞాన విషయం చెప్పకుండా ఇతర కవులు వేరే విషయాలను ఎంతగా వర్ణిస్తారు? నువ్వు అలా చెయ్యకుండా మాకు జ్ఞానాన్ని పరిపూర్ణంగా చక్కగా తెలియచేశావు. జ్ఞానాన్ని ఒక్క క్షణమైనా ప్రాప్తింపచేసుకోవడం కోసం లోకులు యోగాది సాధనలు గొప్ప కష్టంతో చేస్తారు. ఆ రకమైన జ్ఞానబుద్ధికి తృప్తి కలిగించే విధంగా నువ్వు జ్ఞానాన్ని రసవత్తరంగా వర్ణించావు అని చెప్తున్నారన్నమాట.
అలాంటి అమృత వర్షం ఒకవేళ అలాగే కురుస్తుంటే దాన్ని ఎవరైనా విసుక్కుంటారా? లేదా సుఖవంతంగా కోటాను కోట్ల రాజులు గడిచిపోతున్నా ఈ సుఖవంతపు రోజులు ఎప్పుడు అయిపోతాయా అని ఎవరైనా లెక్క పెట్టుకుంటారా? పూర్ణిమ చంద్రుడు ఉండే ఒక్క రాత్రి ఓ యుగం పాటు ఉన్నా చకోరం దాని వైపు ఏకాగ్రంగా అలాగే చూస్తూ ఉండిపోదా? అదేవిధంగా రసవత్తంగా చెప్పే కథ చెప్పే నీ వంటి వ్యక్త నుంచి జ్ఞానం గురించిన నిరూపణ జరుగుతున్నప్పుడు అది వింటూ ఇక చాలు అని ఎవరంటారు? అదృష్టవంతుడైన అతిథి, దానికి తోడు కొసరి వడ్డించే స్త్రీ ఉంటే వారి మనసుల్లో పదార్థాలు అయిపోకూడదు అన్న కోరికే కలుగుతుంది. అంటే ఎంతసేపు తిన్నా అది స్వల్పకాలమే అనిపిస్తుంది. సరిగ్గా అలాగే ఉంది ఈరోజు పరిస్థితి. ఎందుకంటే మాకు జ్ఞానాన్ని గురించి శ్రవణం చెయ్యాలి అనే కోరిక ఉంది. నీకు జ్ఞాన నిరూపణ చెయ్యాలనే ఉత్సాహము ఉంది. అందువల్ల నీ వ్యాఖ్యానానికి స్ఫూర్తి విషయంలో 4 బలం వచ్చింది. మేము జ్ఞాన విషయంలో నిన్ను పరిపూర్ణుడువు అని అనకుండా ఎలా ఉండగలం? కనుక ఇప్పుడు నీ వ్యాఖ్యానం ద్వారా బుద్ధి అనే వంటింట్లో 18 లక్షణాలు గల జ్ఞానానికి విరుద్ధమైన అజ్ఞానాన్ని వర్ణించు అంటున్నారు. సాధుజనులు పలికిన ఈ మాటలను విని శ్రీ నివృత్తి మహారాజు దాసుడైన జ్ఞానదేవుడు మళ్ళీ అంటున్నారు ఇలాగా: నా మనసులో కూడా అజ్ఞానాన్ని గురించి వర్ణించాలనే ఉంది. ఇంతలో మీరు కూడా చెప్పమని నన్ను ఆజ్ఞాపించారు. ఇక నేను నా వ్యర్థ సంభాషణని పొడిగించను అని చెప్పి ఇలా చూడండి అని ఇక్కడ నుంచి చెప్తున్నారనమాట జ్ఞానదేవుడు. ఈ రకంగా శ్రీకృష్ణుడు అర్జునునికి జ్ఞానానికి సంబంధించిన 18 లక్షణాలు చెప్పారు. అవి ఏంటో చెప్తాను, మీరు వినండి అని చెప్తున్నారు. భగవానుడు ఇలా అన్నారు: ఈ లక్షణాలు ఎవరిలో కనిపిస్తాయో వారి వద్ద జ్ఞానం వసిస్తుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు, జ్ఞానులందరూ కూడా అదే అంటున్నారు. ఉసిరికాయను అరచేత్తో తిప్పినప్పుడు అది అన్ని వైపులో ఒకే విధంగా కనిపించే విధంగా అలా నేను నీకు జ్ఞానాన్ని ప్రత్యక్షంగా చూపించాను. ఓ అర్జున, ఇప్పుడు అజ్ఞానం అని దేన్నంటారో దాన్ని కూడా దాని లక్షణాలతో సహా నీకు నేను స్పష్టంగా చెప్తాను అని చెప్తున్నారు. ధనుంజయ, జ్ఞానం గురించి చక్కగా తెలిసిన తరువాత సహజంగానే అజ్ఞానాన్ని గుర్తుపట్టచ్చు. ఎందుకంటే ఏది జ్ఞానం కాదో అదే అజ్ఞానం అవుతుంది. ఇలా చూడు, పగలు గడిచిపోయాక వచ్చేది రాత్రే. రాత్రింబవళ్ళు అనే ఈ 2 తప్ప మూడవదంటూ మరొకటి లేనే లేదు కదా. ఆ రకంగానే జ్ఞానం లేని చోట అజ్ఞానం ఉంది అని తెలుసుకోవాలి. అయినా నేను అజ్ఞాన లక్షణాలని నీకు చెప్తాను, విను అంటూ చెప్తున్నారు. మానిత్వం అంటే లోకుల్లో తమకు ప్రతిష్ట కలగాలి అని, తమకు గౌరవం లభించాలి అని వాటి కోసం ఎదురు చూస్తూ లోకులు ఆదర సత్కారాలతో సంతోషాలను పొందుతూ, అలాంటి గౌరవం లభించినందుకు గర్వంతో పర్వత శిఖరాలను ఎక్కినంతగా పొంగిపోతారు. దాని నుంచి ఎప్పటికీ కిందకి దిగని అలాంటి వారి వద్ద అజ్ఞానం సమృద్ధిగా ఉంది అని తెలుసుకో నువ్వు. దంభం అంటే రావి ఆకులు తోరణాలుగా చేసి దాన్ని లోకులు ద్వారానికి కడతారు. అదేవిధంగా వీరు స్వధర్మాచరణ అనే తోరణాలను ఆడంబరమైన శబ్దాలతో అలంకరించి కడతారు. లేదా దేవాలయాలలో చామరంలాగా తల ఎత్తి నిల్చుంటారు. లోకంలో తాము చేసిన పుణ్యకర్మలను గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు తమకు వచ్చిన విద్య గురించి తమ నోటితో ప్రచారం చేసుకుంటారు. తాము చేసిన పుణ్యకార్యాల గురించి దండోరా వేసి చాటుకుంటారు. అదేవిధంగా ఏ కార్యం వల్ల తమ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయో ఆ పనులనే నిరంతరం చేస్తూ ఉంటారు. రోజుకి 3 సార్లు స్నానం చేసి దేహానికి అత్తరు మొదలైన సుగంధ ద్రవ్యాలను అద్దుకొని శరీరాన్ని
ఆడంబరంగా ఉంచుకుంటారు. తమను గొప్పగా గౌరవించే వారినే మోసగిస్తారు. అలాంటి వారు అజ్ఞానపు గనులు అని తెలుసుకో. అరణ్యంలో అరణ్యంలో దావాగ్ని చెలరేగినప్పుడు అక్కడ ఉండే వనస్పతులు సర్వజీవులు దగ్ధమైపోతాయి. అదేవిధంగా వారి సహజ ఆచరణ వల్ల జగత్తుకు దుఃఖం కలుగుతుంది. వారు సహజంగా చేసే సంభాషణ లోకుల హృదయాలను తీక్ష్ణమైన గొడ్డలి దెబ్బలాగా బాధిస్తుంది. వారి మనసులోని సమస్త సంకల్పాలు జనులకు విషం కంటే కూడా ఘాతుకంగా కనిపించేలాగా ఉంటాయి. వారి వద్ద అజ్ఞానం పుష్కలంగా ఉంది అని తెలుసుకో. అంతెందుకు, వారు జ్ఞానానికి నిలయాలు, వారి జీవితం హింసకు పుట్టిల్లు అని చెప్తున్నారు. ఇంకా అక్షాంతి అంటే కొలిమి తిత్తిని ఊదితే అది గాలిలో ఉబ్బిపోయి అందులో నుంచి గాలి పోగానే వెంటనే అణిగిపోతుంది. అలాగే లాభం కలిగితే వారు సంతోషంతో ఉబ్బిపోతారు, హాని కలిగితే వెంటనే దుఃఖంలో మునిగిపోతారు. గాలి వీచినప్పుడు ధూళి రేణువులు ఆకాశం వరకు ఎగిరిపోతాయి. అలాగే లోకులు స్తుతించినప్పుడు వారు హర్షంతో పొంగిపోతారు. 2 నీటి బిందువులు పడగానే తడిసి బురదగా అయి గాలి మొదలవగానే భూమి మళ్ళీ ఆరిపోతుంది. అదేవిధంగా తమని ఏమాత్రం నిందించినా వారు నెత్తిన చేతులు పెట్టుకొని దుఃఖిస్తారు. అదేవిధంగా వారికి మానావమానాలు రెండూ సహించరానివి. అలాంటి వారి వద్ద పూర్తిగా అజ్ఞానం ఉంది అని తెలుసుకోవాలి. ఇంకా అనార్జవం అంటే వారు మనసులో ఒక ఉద్దేశం పెట్టుకొని నోటితో మరొక రకంగా మాట్లాడుతూ ఒకరికి ఒక మాట ఇచ్చి దానికి విరుద్ధంగా వెళ్ళేవాళ్ళని సమర్థిస్తారు. వేటగాడు లేళ్ళు మొదలైన వాటిని పట్టుకుని చంపడానికి దుష్టబుద్ధితో వాటికి కావలసిన ఆహారాన్ని ఎరగా వేస్తాడు. అదేవిధంగా వారు ఇతరులను పోషించి ప్రేమతో వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తారు, కానీ అది ఇతరులకు ప్రాణఘాతకం చెయ్యడం కోసమే. ఉత్తములతో కూడా మనసులో వైరవభావం పెట్టుకుంటారు. నాచుతో కప్పబడిన రాయి పైకి అందంగా కనిపించినట్లుగా లేదా పండిన వేపకాయ పైకి పచ్చగా ఉన్న లోపల చేదు ఉన్నట్లు, అదేవిధంగా వారి పనులు బాహ్యానికి ఏమాత్రం ఉత్తమంగా కనిపిస్తాయి. వారి వద్ద అజ్ఞానం పూర్తిగా ఉంది అనటంలో సందేహం లేదు. ఇది బాగా తెలుసుకో అంటున్నారు. ఇంకా ఆచార్యోపాసన రాహిత్యం అంటే గురుకులం పేరు తప్పి తలుచుకోవాలన్నా వారికి సిగ్గు అనిపిస్తుంది. గురుసేవను వారు విసుక్కుంటారు. వారు తమ గురువుల నుంచి విద్యను చేసుకున్న తర్వాత ఆయన్ని ఎదిరిస్తారు. ఆయన్ని అసలు గౌరవించారు. అలాంటి వారి పేరు తలుచుకోవడం కూడా మహాదోషమే. కానీ ఏం చేయాలి? అజ్ఞానపు లక్షణాలను చెబుతున్నప్పుడు ఈ మాటలను తప్పనిసరిగా ఉచ్చరించవలసి వస్తుంది. ఇప్పుడు ఏ గురుభక్తులు పేరు తలుచుకుంటే సూర్యుని తేజస్సులా అజ్ఞానాంధకారమంతా నశిస్తుందో వారి పేరును స్మరించి వాకుకు పట్టిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. దాంతోనే గురునింద చేసేవారి నామోచ్చారణతో వాకుకి పట్టిన మహాదోషాలు నివృత్తి అయిపోతాయి. గురువింద చేసేవారి నామోచ్చారణ నుంచి ఉత్పన్నం అయ్యే భయాలను కూడా నాశనం చెయ్యగల సామర్థ్యం గురుభక్తుల నామోచ్చారణలో ఉంది. సరే, అజ్ఞానుల తరహా చిహ్నాలను విను. అశౌచం అంటే మనసులో సంశయాలను పెట్టుకొని స్వయంగా కర్మలు చెయ్యకుండా ఉండేవాళ్ళు. అరణ్యంలో లోపల ఎముకలతోనూ పైన ముళ్ళ కంచెలతోనూ నిండి ఉన్న బావి లాంటి వాళ్ళు. ఆ బావి ఎలా ఉంటుంది? దాని లోపల ముళ్ళ చెట్లు మొలచి అందులో అనేక ప్రాణులు పడి చనిపోవటం వల్ల ఎముకలతో నిండిపోయి ఉంటుంది. అదేవిధంగా వారు లోపల బయట అశుద్ధంగా ఉంటారు. అన్నం మూత లేకుండా ఉందో లేక మూత పెట్టి ఉందో చూడకుండా కుక్క దాన్ని
ఆకలి తీర్చుకోవడానికి తింటుంది. అదే రకంగా తనదా లేదా పరులదా అన్న ఆలోచన లేకుండా వారు డబ్బుని అభిలషిస్తారు. స్త్రీ సంఘం చేసే విషయంలో కుక్కలకి ఏకాంతమని లేదా చాటుగా ఉండే ప్రదేశము అని చేయతగినది అన్న విధి నిషేధాలు ఉండవు. అలాగే వారు సిగ్గు లేకుండా ఉచితానుచితాలు పాటించకుండా స్త్రీతో సంభోగిస్తారు. స్వధర్మాన్ని అనుసరించి చేయవలసిన కర్మలకు సమయం తప్పిపోయినా కానీ లేదా నిత్య నైమిత్తిక కర్మలు చెయ్యకపోవటం వల్ల కానీ వారి మనసుకి కొంచెం కూడా దుఃఖం కలగదు. పాపాచరణ చెయ్యడంలో వారు కొంచెం కూడా సిగ్గుపడరు. పుణ్యకర్మలు చెయ్యాలి అన్న కల్పనలు కూడా వారి మనసులో కనీసం కలగనైనా కలగవు. వారి మనసులో నిరంతరం సంశయమే ఉంటుంది. వారి దృష్టి డబ్బు సంపాదన మీదే ఉంటుంది. వారు కేవలం అజ్ఞాన స్వరూపులే అని తెలుసుకో. అస్థైర్యం. గడ్డిపోచ మీదకి చీమలాంటి చిన్న ప్రాణులే ఎక్కినప్పటికీ గడ్డిపోచ వంగిపోతుంది. అదేవిధంగా అతి స్వల్పంగా స్వలాభం కోసం కూడా వారి బుద్ధి స్థిరత్వం లేకుండా చలించిపోతుంది. గుంటలో పాదం పడగానే అందులోని నీళ్లు మురికిగా అవుతాయి. అలాగే వారు భయం అనే పేరు వినగానే కంగారు పడిపోతారు. ప్రవాహంలో పడిన సోరకాయ గాలివాటుగా కొట్టుకుపోతుంది. అలాగే వారు మనోరథాలనే ప్రవాహంలో కొట్టుకుపోతారు. గాలి సోకటంతోనే దుమ్ము ఆకాశం వరకు చెలరేగుతుంది. అలాగే వారు దుఃఖ వార్త వినడంతోనే కంగారు పడిపోతారు. మేఘాలు ఎక్కడ కూడా స్థిరంగా ఉండవు. అదేవిధంగా వారు క్షేత్రాలు, తీర్థాలు లేదా నగరాలలో ఎక్కడా కూడా ఎన్నడూ స్థిరంగా ఒకచోట ఉండరు. లేదా మదమెక్కిన తొండపై నుంచి కింద నుంచి పైకి వ్యర్థంగా తిరిగినట్లుగా అలాగే వీరు వ్యర్థంగా తిరుగుతూ ఉంటారు. నీటి కుండను భూమిలో కొద్దిగా గుంట చేసి పెట్టకపోతే అది ఒక్క ప్రదేశంలో స్థిరంగా ఉండదు. అదేవిధంగా వారు నిద్రపోయినప్పుడు తప్ప ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండరు. అన్ని వైపులా తిరుగుతారు. వారి వద్ద అజ్ఞానం పరిపూర్ణంగా వసిస్తుంది. వారి వద్ద అజ్ఞానం పరిపూర్ణంగా వసిస్తుంది అంటే ఉంటుందన్నమాట. వారు చంచలంగా ఉండే కోతికి సోదరులే అవుతారు అని అంటున్నారు. ఇంకా ఆత్మ వినిగ్రహ భావం అంటే అర్జున వారి అంతఃకరణలో ఆత్మ సంయమనం అంటే నిగ్రహం అనేది అసలు ఉండదు. ఒకానొక కాలువ నీటికి వరద వచ్చినప్పుడు అది ఇసుకతో వేసిన అడ్డకట్టను లెక్క చెయ్యక దానిని కూడా నెట్టుకుని పోతుంది. అలాగే వారికి శాస్త్రాలచే బోధింపబడిన వాటిని ఆచరించే విషయంలో భీతి అనేది ఉండదు అసలు. వారు వ్రతాలను పాటించరు. స్వధర్మాన్ని కాలితో కాలరాస్తారు. వారి పనులు శాస్త్రాలలో చెప్పబడ్డ నియమాలు పాటించని విధంగా ఉంటాయి. వారికి పాపాచరణ అంటే అసహ్యం అనేదే ఉండదు. పుణ్యాచరణ అంటే అణువంతైన అనురాగం ఉండదు. వారు లజ్జా పరిమితి పెకిలించి వేస్తారు. వాళ్ళు కులధర్మాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టరు. వేదాజ్ఞను గౌరవించరు. వారికి మంచి చెడుల పనుల గురించి ఆలోచించాలి అనే కోరిక కూడా ఉండదు. అచ్చుబోసిన ఆంబోతు స్వేచ్ఛగా విహరించినట్లుగా లేదా గాలి ఇచ్చమొచ్చినట్లు విస్తారంగా వీచినట్లు లేదా వనంలోని నదీనదాలలోని నీరు తన ఇష్టానుసారం ప్రవహించినట్లు ప్రవర్తిస్తారు. గ్రుడ్డి ఏనుగు అన్ని వైపులా తిరుగుతుంది లేదా పర్వతాలలో దావాగ్ని చెలరేగి విస్తరిస్తుంది. అలాగే వారి మనసు విషయాలను అనుభవించే విషయంలో ఇచ్చం వచ్చినట్లు తిరుగుతూ ఉంటుంది. పెంటకుప్ప మీద పడవేయకూడని వస్తువంటూ ఏమంటుంది? అచ్చుపోసిన ఆంబోతును ఎవరు పట్టుకోగలరు?
గ్రామ పొలిమేరను ఎవరు లంఘించగలరు? అన్నసత్రంలో ఇష్టం ఉంటే ఎవరైనా వెళ్ళి భోజనం చేయొచ్చు. లేదా సాధారణ మానవుడికి అధికారం ప్రాప్తిస్తే దాంతో తనకి ఇష్టం వచ్చినట్లుగా అధికార దర్పాన్ని చూపించవచ్చు. లేదా వ్యాపారస్తుని దుకాణంలోకి పోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా పోవచ్చు. అదేవిధంగా అంతఃకరణలో చాంచల్యం కల వారి వద్ద సంపూర్ణంగా అజ్ఞానం ఉంది అని తెలుసుకో. ఇంకా ఇంద్రియార్థేషు అవైరాగ్యం. ఇంద్రియార్థేషు అవైరాగ్యం అంటే వారి బతికి ఉండని లేదా మరణించని విషయాల మీద కోరికను మాత్రం వదిలిపెట్టరు వాళ్ళు. ఏం చేస్తే స్వర్గంలో కూడా విషయోపభోగాలు ప్రాప్తిస్తాయో ఆ పద్ధతులను అనుసరించి వారు ఆ పనులు చేస్తారు. వారు తమ శ్రమను అంతా విషయోపభోగాలను ప్రాప్తింప చేసుకోవడానికే ఖర్చు పెడతారు. వారికి సకామ కర్మలు తప్ప, అంటే కోరికతో చేసేటువంటి కర్మలు తప్ప ఇతర కర్మలు రుచించవు. విరాగులు కనిపించగానే తాము తలారా స్నానం చేసి తీరాలని చెడుగా భావిస్తారు. గొప్ప కుష్టుతో బాధపడే మనిషికి తన కుళ్ళు చేతితోనే అన్నం తినటం అసహ్యంగా అనిపించదు. అదేవిధంగా వారికి విషయాలు అంటే అసహ్యం పుట్టినప్పటికీ వారు వాటిని అసహ్యించుకోరు. కర్మఫలం విషయంలో నిరీక్ష అంటే కోరికలు లేకపోవటం అనేది అసలు కలగనే కలగదు. తన వెంటబడ్డ గాడిదను అంటే మగగాడిదను ఆడగాడిదను కాలితో తన్ని దాన్ని ముక్కు పచ్చడి చేసినప్పటికీ అది దాన్ని విడిచి వెనక్కి పోక దాని వెంటనే ఉంటుంది. అదేవిధంగా వారు విషయాల కోసం మండుతున్న అగ్నిలో వెనక ముందు చూడకుండా దూకుతారు. తమ వ్యసనాలను దోషభూయిష్టమైన వాటిగా తలచకుండా వాటిని తమకు భూషణాలుగానే తలుస్తారు. మృగజలం అంటే ఎండమావి. మృగజలం మీది కోరికతో ఒకవేళ లేడి ఛాతీ బద్దలయ్యేలా పరిగెత్తి అలసిపోయినా దాని కోరిక తీరక ఇంకా మరింత ఎక్కువగా పెరుగుతుంది. అయినా అంటే అక్కడ కూడా నీరు లేదని, అది కేవలం మిథ్య అని అది భావించదు అసలు. అదేవిధంగా జన్మించిన దగ్గర నుంచి మరణించే వరకు విషయప్రాప్తి కోసం ఏకధాటిగా శ్రమ పడుతున్నప్పటికీ వారికి వాటి పట్ల విసుగు అనేది కలగకపోగా వాటిపై మరింత ప్రేమ కలుగుతుంది. బాల్యంలోనే తల్లిదండ్రుల మీద పిచ్చి ఉంటుంది. అదయ్యాక యవ్వనంలో భార్య పిచ్చి పట్టుకుంటుంది. తర్వాత భార్యని అనుభవించడం అంటే భార్య సాంగత్యంలో ఎంతకాలం గడిచిపోయాక అంటే ఎంతో కాలం గడిచిపోయిన తర్వాత వృద్ధాప్యం వస్తుంది. అప్పుడు అదే రకమైన ప్రేమను వారు తన పిల్లా పాపల మీద చూపిస్తారు. అంధుడైన పిల్లాడికి జన్మనిచ్చిన తల్లి అతన్ని ఎన్నడూ దూరం చేసుకోదు. అతడు కూడా ఇల్లు వదలడు. అదేవిధంగా వారు కూడా తమ బిడ్డలను పిచ్చిగా ప్రేమిస్తారు. అయితే వారికి చనిపోయే వరకు విషయాల పట్ల విసుగు కలగదు. వారి వద్ద నుండే జ్ఞానాన్ని అంతు ఉండదు అని తెలుసుకో. ఇప్పుడు అజ్ఞానానికి సంబంధించిన లక్షణాలను మరికొన్నింటిని చెప్తాను. అహంకారం. ఇలా చూడు, వారు తమ గతదేహాన్ని ఆత్మ అని భావించి కర్మలు చేస్తారు. ఏదైనా ఒక కర్మాచరణలో ఎక్కువ తక్కువలైతే ఆ అభిమానంతో ఉబ్బిపోతారు. కుంగి కూడా పోతారు. అంటే ఒకసారి ఉబ్బిపోతారు, ఒకసారి కుంగిపోతారు. దేవఋషులు తమ తల మీద అక్షంతలు వేసినప్పుడు దెయ్యం పెట్టిన వారు అంటూ ఇలా ఊగుతారు. అలాగే వారు తమకున్న విద్యా యవ్వనాల మదం మూలంగా అభిమానాన్ని పెట్టుకుని ఛాతీ విరుచుకుని నడుస్తారు. వారంటారు, ఈ జగత్తులో నేనొక్కడే తెలివి కలవాణ్ణి, నేనే శ్రీమంతుణ్ణి,
నాకున్నటువంటి ఉత్తమ ఆచారాలు ఎవరికున్నాయి అని అంటూ ఉంటారు వాళ్ళు. నాకు సాటి అయిన వాళ్ళు ఎవరూ లేరు. నేను సర్వజ్ఞుణ్ణి, నేనొక్కడే జగత్తులో జ్ఞానిని అని ఈ రకంగా వీటన్నింటిని గురించి పట్టరానంత గర్వంతో విరవీగుతూ ఉంటారు వాళ్ళు. అనారోగ్యంతో బాధపడే రోగి ఏ విధమైన భోగాలని సహించలేని విధంగా ఇతరులకు మంచి జరుగుతుంటే వాళ్ళు సహించలేరు. ఇలా చూడు, దీనికి ఉదాహరణ ఏంటంటే, ఒకానొక దీపం ఒత్తిని ఎంతగానో తీసేసి నూనెని కాల్చివేసి దాన్ని ఎక్కడ పెడతామో ఆ ప్రదేశాన్ని కాటుగుగా నల్లగా చేస్తుంది. నీటి తుంపరలు పడ్డప్పుడు చిటపటమని అంటూ గాలికి ఆరిపోతూ ఇంట్లో ఏ వస్తువును తాకినా దాన్నంతా దగ్ధం చేసి చిల్లు గవ్వ కూడా మిగలనివ్వదు. తాను ఇచ్చేది కొద్దిపాటి వెలుగే అయినా ఆ కొద్ది ప్రకాశంతోనే అది అత్యంత తాపాన్ని కలిగిస్తుంది. దాన్ని ఆ అల్పగుణం లాగానే వారి వద్ద విద్యేమో చాలా స్వల్పంగాను, దోషాలు మాత్రం ఎక్కువగాను ఉంటాయి. ఇంకా సన్నిపాత అంటే జ్వరం తగిలిన రోగికి పాలను ఔషధం అంటూ కొద్దిగానే ఇచ్చినప్పటికీ అవి అతని జ్వరాన్ని ప్రకోపింపచేస్తాయి, లేదా పాముకి పోసిన పాలు విషం అవుతాయి. అదేవిధంగా గుణవంతుడైన మనిషితో కూడా వీరు మత్సరం పెట్టుకుంటారు. జ్ఞానం ఉండి కూడా అహంకారాన్ని పెంచుకుంటారు. కొద్దిపాటి తపస్సు చేసినా కూడా వారి దేహం గర్వంతో నిండిపోతుంది. అంచజుణ్ణి రాజసింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు అతను అభిమానంతో ఉబ్బిపోతాడు, లేదా కొండ చిలువ స్తంభాన్ని మింగినప్పుడు అది ఉప్పొంగిపోయినట్లుగా వారి దేహంలో గర్వం నిండిపోతుంది. అప్పుడు అప్పడాల కర్రలాగా వాళ్ళు ఎప్పుడూ కూడా వంగరు. రాయిలాగా వారికి చెమట పట్టదు. పాము బుస మాంత్రికుని మంత్రంతో కూడా దిగదు. అంతెందుకు, అలాంటి స్థితి ఉండే వారి దగ్గర అజ్ఞానం పెరుగుతూనే ఉంటుంది. ఇది నీకు నిశ్చయంగా చెప్తాను. ఇంకా జన్మదర్శనం అంటే, ధనుంజయ ఇలా చూడు, వారు తమ ఇల్లు, వాకిలి, ఐశ్వర్యం, దేహం, రాబోయే జన్మ, గతించిన జన్మల గురించి కూడా ఆలోచించారు. కృతజ్ఞుడికి ఉపకారం చేసినా, లేక దొంగకి వ్యాపారం చేయడానికి డబ్బిచ్చినా, లేదా సిగ్గులేని మనిషిని స్తుతి చేసినా వారు తమకు చేసిన ఆ ఉపకారాన్ని మర్చిపోతారు. ఇంట్లో దూరే కుక్కకి చెవులని తోకని కత్తిరించిన దాన్ని ఇంటి నుంచి బయటికి తరిమేసినా అది ఆ తోక చెవుల నుంచి కారే రక్తంతో మళ్ళీ ఆ ఇంటికే సిగ్గు లేకుండా దూరుతుంది. తనను పాము మింగుతున్న ఆ సమయంలో కూడా కప్ప ఈగను మింగాలన్న కోరికను పెట్టుకుంటుంది. తనకి కలగబోయే స్థితి ఏమిటో దానికి గుర్తుండదు. అదేవిధంగా దేహంలో మలంతో నిండిపోయిన నవద్వారాలు కారుతున్నప్పటికీ కూడా వారి మనసులో తమకు అలాంటి స్థితి కలగడానికి కారణమేమిటా అని జన్మ గురించిన దుఃఖం అనేది కలగదు అంటున్నారు. తల్లి గర్భాశయంలో మలమూత్రాల్లో 9 నెలల పాటు ఎవరు ఉడికిపోతారో వారు ఆ గర్భంలోని యాతనను, లేదా గర్భంలోంచి బయటకు వచ్చే సమయంలో దుఃఖాన్ని గురించి ఏమాత్రం కూడా గుర్తించుకోరు. ఒడిలోనికి తీసుకున్న బిడ్డ మలమూత్రాల రొంపిలో దొర్లుతున్నప్పుడు అది చూసి కూడా వారికి యావగింపు కలగదు, బాధ కూడా ఉత్పన్నం కాదు. ఇప్పటి తన జన్మ, గడిచిన జన్మ, ఇంతకు ముందు రాబోయే జన్మ, ఈ విషయాల్లో వారికి మనసులో ఏ విధమైన విచారము ఉత్పన్నం కాదు. ఇంకా మృక్షోర దర్శనము అంటే, అదేవిధంగా తాము యవ్వనంలో ఉన్నప్పుడు ఆ తర్వాత రాబోయే మృత్యువు గురించి వారు ఏ విధమైన చింత పెట్టుకోరు. తన జీవితం అజరామరమని దాని మీద పూర్తిగా విశ్వాసం పెట్టుకొని
ఈ జగత్తులో మృత్యు అంటూ ఒకటి ఉంది అని దాని గురించి వారి మనసులో విచారం అన్నమాటే ఉండదు. గుంట ఎండిపోదు అన్న నమ్మకంతో అందులో ఉండే చేప పెద్ద ప్రవాహంలోకి పోదు. లేదా వేటగాడు పాడే పాటకి మైమరచిపోయిన లేడి వేటగాడి వైపు చూడనే చూడదు. లేదా చేప గాలానికి కట్టబడ్డ ఎర లోపల ముళ్ళు ఉంది అని తెలుసుకోలేక దాన్ని తిని మరణిస్తుంది. దీపజ్యోతిని చూడగానే అది తనని కాల్చి వేస్తుంది అనే ధ్యాస లేకుండా దాని మీదకి ఎగురుతుంది మిడత. ఇల్లు తగలబడుతున్నప్పటికీ మూర్ఖుడు నిద్రలోనే మునిగిపోయి దాన్ని అసలు పట్టించుకోడు. లేదా అది విషం కలిపిన అన్నము అని తెలుసుకోక మూర్ఖుడు నిర్భయంగా దాన్ని తింటాడు. అదేవిధంగా జీవితము అనే నిమిత్తంతో మృత్యుదేవతే వచ్చింది అన్న సంగతి విషయ సుఖాల్లో మునిగిపోయి వారు తెలుసుకోలేరు. తమ ప్రస్తుతపు శరీరాన్ని పోషించాలి అని రాత్రింబవళ్ళు దాని గురించే తాపత్రయపడుతూ విషయ సుఖాలనే సత్యము అన్న గర్వంతో వాటిని గొప్పగా భావిస్తారు. అయితే వైశ్య తన వస్తువుని మనసుని తమకు అర్పించడము అనే పని కేవలం బాహ్యానికే అయి ఉంటుంది అని, పాపం అది తమను దోచుకొని నాశనం చేసే మార్గము అని వారు అసలు తెలుసుకోరు. దారిన పోతుంటే దోపిడీ దొంగతో స్నేహం ఏర్పడినప్పుడు అతను తనతో బాహ్యానికి మైత్రిని చూపించినా అది నిజమైన స్నేహం కాదు. అడవిలోకి వెళ్ళగానే తన ప్రాణాలను తీయడానికే ఆ స్నేహం. మట్టి బొమ్మకి స్నానం వగైరాలు చేసి పూజ చేయటం అంటే దాన్ని నాశనం చెయ్యటమే అవుతుంది. ఇంకా పాండురోగంతో ఉన్న మనిషికి వాపులు వచ్చాయి అంటే అతనికి శక్తి నశించిపోయి అతని ఆయుష్ తీరిపోయింది అని తెలుసుకోవాలి. అదేవిధంగా ఆహారం నిద్రలో మునిగిపోయేవారు వాటి నుంచి తమకు వినాశనం కలుగుతుంది అని తెలుసుకోలేరు. ఇంకా ఉరి వేయటం కోసం తీసుకెళ్ళబడే మనిషి తనకు ఎదురుగా ఉన్న ఉరికంబాన్ని చూసి దాని వైపు పరిగెత్తుతాడు అంటే అతడు వేసే ప్రతి అడుగు మృత్యువుకి చేరువ చేస్తుంది. అదేవిధంగా శరీరం పెరుగుతున్న కొద్దీ ఆయువు వృద్ధి పొందుతున్న కొద్దీ విషయ సుఖాల్లో నిమగ్నం అయ్యే వారి ఆయుష్ని మరణం జయిస్తుంది. ఉప్పుని నీటిలో వెయ్యగానే కరిగిపోయినట్లు అదేవిధంగా వారి ఆయుష్ పెరుగుతోంది అంటే అది వారిని కేవలం సమీపానికి తీసుకెళ్తున్నట్లే. కాలం వారిని వెంటనే తీసుకెళ్ళిపోతుంది. అది వారికి తెలియదు. అర్జున, ఆయుష్ పెరుగుతుంటే దాని దగ్గరే మృత్యువు రోజుకి దగ్గరగా వస్తోంది అన్న సంగతిని విషయభ్రాంతి వల్ల వారికి తెలియదు. ఓ మహాబాహో అర్జున, వారు అజ్ఞానము అనే దేశానికి రాజు అని అనడంలో ఏ విధమైన సందేహము లేదు. జరాయ ఆదర్శనం అంటే వాడు ఆయుష్ తీరిపోగానే కబళించడానికి ఎదురుగా వచ్చే మృత్యువు గురించి ఆలోచించరు. అదేవిధంగా నిండు యవ్వనంలో ఆ తర్వాత వచ్చే వృద్ధాప్యాన్ని గురించి కూడా చింతించరు. పర్వత శిఖరం మీద నుంచి దొర్లుతున్న బండికి లేదా పర్వత శిఖరం మీద నుంచి పడుతున్న రాయికి తన ముందు ఏం జరుగుతోందో తెలియని విధంగా వారు తమకు వార్ధక్యం వచ్చాక తమ పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని లక్ష్యపెట్టరు. లేదా అరణ్యంలోకి కొండవాగులో నీటికి వరదలు వచ్చినప్పుడు దాన్ని దాటి ఆవలి తీరాన్ని పోలేము. అంతటి తీవ్రతతో అది ప్రవహిస్తుంది. లేదా దున్నపోతులు కలహించినప్పుడు అవి ఉన్మత్తులై ఇతరులను దగ్గరికి రానియవు. అదేవిధంగా వారి దేహం మీద యవ్వన మదం పెరుగుతుంది. అవయవాలు బలహీనంగా అయినప్పటికీ, దేహానికి ఉన్న తేజస్సు తగ్గినప్పటికీ, తల మెడతో సహా వేలబడిపోయినప్పటికీ, గడ్డం నెరిసిపోయి మెడ వద్దు అన్నట్లుగా
ఊరికే వణికిపోతున్నప్పటికీ, అలాంటి పరిస్థితి కలిగినప్పటికీ కూడా వారు ఆశలను పెంచుకుంటూనే ఉంటారు. గుడ్డివానికి తన ఎదుట స్తంభం ఉన్న సంగతి అది వాడి ఛాతీకి తగిలే వరకు తెలియదు. లేదా కళ్ళెదుటి పదార్థాన్ని ఇతరులు తమ నోటితో పెట్టుకుంటే వారి సోమరితనం వల్ల సంతోషిస్తారే కానీ తాము మాత్రం దానికోసం ఎటువంటి ప్రయత్నం చేయరు. అదేవిధంగా యవ్వనాన్ని అనుభవిస్తున్నప్పుడు ముందు రాబోయే వృద్ధాప్యం గురించి ఆలోచించని వారు కేవలం రూపుదాల్చిన అజ్ఞానమే అవుతుంది. వాద్య దర్శనం అది ఏంటంటే, ఎవడో ఓ గుడ్డివాడో లేదా గోనితో వంగిపోయిన మనిషో కనిపిస్తే నిండు యవ్వనంతో వారిని వీళ్ళు బేళాకోళం చేస్తారు. ముందు తమకు కూడా అలాంటి స్థితే కలుగుతుంది అని మనసులోకి రానివ్వరు. మరణానికి చిహ్నమైన వృద్ధాప్య లక్షణాలు తమ దేహానికి ఒకవేళ ప్రాప్తించినప్పటికీ వారు యవ్వన కాలపు భ్రాంతిని వదిలిపెట్టరు. అలాంటి పురుషులు అజ్ఞానానికి నిలయాలు అని బాగా తెలుసుకో. అదేవిధంగా అజ్ఞానానికి సంబంధించిన మరికొన్ని ఇతర విషయాలు చెప్తాను విను. పెద్ద పులి ఉండే అరణ్యానికి ఒకప్పుడు మేత మెయ్యడానికి వెళ్ళిన ఒక ఎద్దు అదృష్టవశాత్తు ఏదో విధంగా దాన్ని తప్పించుకొని హాయిగా ఇంటికి తిరిగి వచ్చాక అది విశ్వాసంతో అరణ్యంలోకి తిరిగి మేత మెయ్యడానికి వెళ్తుంది. లేదా ఇంట్లో ఉన్న సంపద మీద పాము కూర్చుని ఉంటే అందులోని నిధిని ఆ పాము కాటుకి పట్టుబడకుండా ఒకానొకడు ఎలాగోలా తీసుకొచ్చాడు అంటే అతను సంపద మీద సర్పం కూర్చుంది అన్న విషయం మీద విశ్వాసమే పెట్టుకోడు. అంటే అక్కడ అసలు పామే లేదు, ఉంటే కాటు వేయదా అని కూడా అంటాడు వాడు. అదేవిధంగా కొంతకాలం వరకు అదృష్టవశాత్తు తమ శరీరానికి ఏ అనారోగ్యం లేకపోయినప్పటికీ ఆ గర్వంతో ఇంక ముందెప్పుడైనా వ్యాధి కలగవచ్చు అన్న సత్యాన్ని వాళ్ళు అంగీకరించరు. తన శత్రువు నిద్రిస్తున్నాడు కనుక ఇక తనకి ఉన్న వైరం సమసిపోయింది అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే ఆ నమ్మకంతో హాయిగా నిశ్చింతగా ఉండే ఆ శత్రువు మేల్కొన్న తర్వాత భార్యాబిడ్డలతో పాటు అతని ప్రాణాన్ని కూడా తీసేస్తాడు. అదేవిధంగా ఎప్పటి వరకు ఆకలి నిద్ర చక్కగా ఉంటాయో, ఎప్పటి వరకు అనారోగ్యాలు ఏవీ కలగవో అప్పటి వరకు తనకు కూడా వృద్ధాప్యం అనారోగ్యాలు లాంటివి పట్టుకుంటాయి అని వాటి గురించి వాళ్ళు చింతించరు. ఇంకా దుఃఖదర్శనం అంటే భార్య పుత్రులు ఐశ్వర్యం ఇవన్నీ అమితంగా లభించిన వారి కళ్ళల్లో అధికంగా మదం పెరిగి విచారరూప కళ్ళు నశించిపోతాయి. భార్యాపుత్రులతో ఒక్క క్షణంలో వియోగం కలగవచ్చు అని, ఒక్క క్షణంలో ఐశ్వర్యమంతా పోయి విపత్తులు రావచ్చు అని, అలా కలగబోయే దుఃఖాన్ని వారు చూడనే చూడరు. వారు అజ్ఞానులు. అర్జున, ఎవరు ఈ మృత్యులోకంలో ఇంద్రియాలను హాయిగా తిరగనిస్తారో, అంటే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేలా చేస్తారో వారు కూడా కేవలం అజ్ఞాన రూపులే అని తెలుసుకో అంటున్నారు జగన్నాథుడు. ఇంకా వారు యవ్వనంతో నిండిపోయి ఐశ్వర్యమదంతో అనుభవించదగినవి ఏవి అంటే సేవ్య అని వస్తువుల గురించి ఆలోచించకుండా గుడ్డిగా వాటిని అనుభవిస్తారు. ఏ పనిని చెయ్యకూడదో దాన్నే చేస్తారు. సంభవించని విషయాలనే కోరుతూ ఉంటారు. దేని గురించి ఆలోచించకూడదో ఆ విషయాలనే ఎప్పుడూ మనసులో ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడకు ప్రవేశించకూడదో అక్కడికి మనసుని శరీరాన్ని ప్రవేశపెడుతూ ఉంటారు. ఏ వస్తువును తీసుకోకూడదో దాన్నే అడుగుతూ ఉంటారు. ఏ విషయంలో మనసులోకి కూడా రానియకూడదో లేదా దేన్ని స్పర్శ కూడా చేయకూడదో దాన్ని స్పర్శిస్తూ ఉంటారు. పోకూడదని చోటుకి పోతూ ఉంటారు.
చూడకూడని దాన్ని చూస్తూ ఉంటారు, తినకూడదు అన్న దాన్ని వారు తింటూ ఉంటారు. అలా వదిలేసిన విషయాన్ని పట్టుకోవడంలోనే వారికి సంతోషం కలుగుతుంది అంటున్నారు. దేనితో సాంగత్యం చేయకూడదో దాని సాంగత్యాన్నే పెట్టుకుంటారు, దేనితో సంబంధం పెట్టుకోకూడదో దానితోనే సంబంధం పెట్టుకుంటారు, ఏ మార్గంలో పోకూడదో ఆ మార్గంలోనే పోతారు, వినకూడని దానిని వింటారు, పలకరాని మాటలని పలుకుతారు. అయితే ఆ పని చేయడంలో తమకు దోషం ప్రాప్తిస్తుంది అని వాళ్ళు తెలుసుకోరు. తమకు సుఖావహంగా ఉంటుంది అని తమ మనసుకి అనిపించి ఆ పనిని చెయ్యడం మీదే లక్ష్యం ఉండడం వల్ల వారు తాము చేసే పనులు మంచివా చెడ్డవా అన్న విషయం గురించి కూడా ఏమాత్రం ఆలోచించరు. కనుక చెడ్డ పనులనే చేస్తూ ఉంటారు వాళ్ళు. అయితే తమ చేత్తో పాపం జరిగిపోతుంది అని, లేదో తాము భవిష్యత్తులో నరకయాతనలు అనుభవించవలసి వస్తుంది అని వాళ్ళు ఆలోచించరు. ఆ ధర్మభ్రష్టుల సాంగత్యంలో ఈ ప్రపంచంలో అజ్ఞానం అపరిమితంగా వ్యాప్తిస్తుంది. అది ఎంతగా పెరుగుతుంది అంటే జ్ఞానులను కూడా వారు తమ బలంతో వెనక్కి నెట్టివేయగలుగుతారు. వాళ్ళు అంటే వాద వివాదాలు చేయగలుగుతారు. అది అలా ఉండని అజ్ఞాన స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి వీలుగా నీకు మరికొన్ని లక్షణాలను చెప్తాను విను అంటూ చెప్తున్నారన్నమాట. ఆసక్తి అంటే భ్రమరం, అంటే తేనెటీగ మనసులో నూతనంగా వికసించిన కమలంలోని కేసరాలపై ప్రీతి ఉంటుంది. అదేవిధంగా వారి మనసుకి గార్హ్యస్థ సుఖం మీదే ప్రీతి ఉంటుంది. చక్కెర రాశి మీద వాలిన ఈగ దాని నుంచి ఎప్పటికీ లేవలేనట్లుగా వారి మనసు భార్య మీద ప్రీతితోనే ఉంటుంది. కప్ప నీటి గుంటలోంచి బయటికి రాదు. ఈగ శ్లేష్మంలో చిక్కుకున్న మీదట దాని నుంచి బయటికి రాదు. లేదా పశువులు బురదలోకి వెళ్ళాక అక్కడి నుంచి బయటికి రావు. అలాగే వారి మనసు జీవించినన్నాళ్ళు సంసార జంపటాల నుంచి కూడా దూరం కాదు. వారు చనిపోయిన తర్వాత కూడా తమ ప్రదేశంలోనే సర్పాలు అయ్యి దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటారు. అలాగా తరుణ వయసులో స్త్రీ తన ప్రాణనాథుణ్ణి మెడను గట్టిగా పెనవేసుకుంటుంది. అలాగే వారు తమ ఇంటిని గట్టిగా పట్టుకొని కూర్చుంటారు. తేనెను సంపాదించాలి అని తేనెటీగలు శ్రమిస్తాయి. అదేవిధంగా వారు ఎన్నో కష్టాలు పడి తమ సంసారాన్ని సంరక్షించుకుంటూ ఉంటారు. వృద్ధాప్యం కలిగిన ఒకే ఒక్క పుత్రుడిపై అతని తల్లిదండ్రులకి ఎంత అనురాగం ఉంటుందో వారికి తమ కుటుంబం మీద అంతగా అపారమైన ప్రేమ ఉంటుంది. పుత్రాదిషు అభిష్వంగ అని అంటారన్నమాట. అర్జున, వారికి భార్య తప్ప జగత్తులో ప్రియమైన వస్తువు మరొకటి ఉండదు. అదేవిధంగా వారు భార్యను ప్రాణాధికంగా ప్రేమిస్తారు. అసలు తామెవరు, తమ జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి అన్న విషయం వారికి తెలీదు. సిద్ధపురుషుల చిత్తం బ్రహ్మస్వరూపంలో లీనమైన తర్వాత వారి వ్యవహారాలన్నీ కూడా ఆగిపోతాయి. అదేవిధంగా వారు తమ సర్వస్వంతో అంటే సమస్త ఇంద్రియాలతో భార్యకే అమ్ముడుపోతారు. దానివల్ల వారు తమకు కలగబోయే హాని, లజ్జలను లేదా లోకులు చేసే నిందను కూడా లక్ష్యపెట్టారు. కోతి గారడీవాడి స్వాధీనంలో ఉంటుంది. అలాగే వారు మనసులో భార్యపై ధ్యాస పెట్టుకొని ఆమె ఇచ్ఛానుసారమే వ్యవహరిస్తూ ఉంటారు. లోభి అపరిమిత కష్టాలను వహించి తన ఆప్తబంధువులను కూడా దుఃఖపెట్టి డబ్బును కూడబెడతాడు. అదేవిధంగా దానము, పుణ్యకార్యాలు చేయకుండా తమ కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా వారు మోసగిస్తూ ఉంటారు. అయితే తన భార్య వాంఛలను తీర్చడంలో మాత్రం అల్పత్వాన్ని రానివ్వరు. ఈ మాత్రం కోసం ఎవరిని ఎలా మోసగిస్తారో చూడు. తమ ఆరాధ్య దేవతకు సాధారణ సేవ అంటే ఖర్చు తక్కువతో చేస్తారు. గురుజనులను కూడా ఇలాగే మోసగిస్తారు.
తల్లి తండ్రులు డబ్బులు అడిగితే వారితో నా దగ్గరే మిగలలేదు అని చెప్తారు. కానీ భార్య విషయానికి వచ్చేసరికి ఆమె సుఖం కోసం చూసిన ప్రతి మంచి ఖరీదైన వస్తువును తీసుకొస్తారు. ప్రేమపూరితుడైన భక్తుడు తన ఇష్టదైవాన్నే పూజించినట్లు భార్యను ఏకాగ్ర చిత్తంతో సేవిస్తారు. ఎంతటి ఉత్తమమో అమూల్యమో అయిన వస్తువైనా సరే వాటినన్నింటినీ భార్యకే ఇస్తారు. మిగతా కుటుంబ సభ్యులకి అవసరమైనవి కూడా అసలు ఇవ్వరు. తన భార్య వైపు ఎవరైనా కన్నెత్తి చూసినా లేదా ఆమెతో విరోధించినా వారు ప్రళయాంతమైనట్లుగా భావిస్తారు. దద్దుర్లు వస్తాయన్న భయంతో నాగేంద్ర స్వామికి మొక్కుకునే విధంగా వారు భార్య ఉమ్మిని కూడా పట్టి ఆమె చెప్పినట్లు చేస్తారు. అర్జున, అంతెందుకు, వారికి తమ భార్య దైవంగా అనిపిస్తుంది. అందువల్ల కలగబోయే పుత్రాదికులను విశేషంగా ప్రేమించడం మాత్రమే వారికి తెలుసు. ఆమెకు సంబంధించిన ఆప్తులందరినీ తమ ప్రాణాల కంటే కూడా ప్రియమైన వారిగా భావిస్తారు. వారు అజ్ఞానానికే మూలం. వారి వల్లే అజ్ఞానం పెరిగిపోతుంది. అంతెందుకు, వారు కేవలం మూర్తీభవించిన అజ్ఞానమే అని చెప్తున్నారు. ఇంకా అసమచిత్వం అంటే అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో వదిలిపెట్టబడ్డ నావ అలల మూలంగా ఊగిసలాడుతూ ఉంటుంది. అదేవిధంగా కోరుకున్న వస్తువు ప్రాప్తించినప్పుడు సుఖం అనే శిఖరాగ్రం మీదకి ఎక్కుతారు. అప్రియమైన వస్తువు ప్రాప్తించినప్పుడు కింద పడిపోతారు. అదేవిధంగా అర్జున, వారి చిత్తంలో వస్తువుకు సంబంధించిన లాభనష్టాల గురించి చింతన ఉత్పన్నం అవుతూ ఉంటుంది. వారు అజ్ఞానులు. ఇంకా వ్యభిచారిణి భక్తి అంటే వారు నా పట్ల భక్తి కలిగి ఉండి మనసులో మాత్రం ఫలితంపై కోరిక పెట్టుకుంటారు. బాహ్యానికి వైరాగ్యం చూపించే మనిషి అంతరంగంలో ధనంపై కూడా కోరిక పెట్టుకున్నట్లుగా, లేదా వ్యభిచారిని తన జారవృత్తిని నడిపించుకోవడం కోసం భర్తకు దొంగ ప్రేమ చూపి అతన్ని సంతోషపెట్టి అతని దయను సంపాదించినట్లుగా. అలాగే ఓ కిరీటి, నా మీద భక్తి ఉన్నట్లు నటించి ఎవరు విషయాలపై ధ్యాస పెడతారో వారు విషయాలు ప్రాప్తింపచేసుకోవడం కోసం నన్ను ఉపాసించి తాము కోరిన ఫలితం ప్రాప్తించకపోతే నా భక్తిని వదిలేసి ఈశ్వరుడు అబద్ధం అన్నట్లు నన్ను వదిలేస్తారు. రైతు కొత్త పంటలను పండించి తన పొలాన్ని అభివృద్ధి చేసుకున్నట్లుగా అలా వారు అనేక మంది దేవతలను సేవిస్తూ ఉంటారు. ఇది వరకటి దేవతలను సేవించినట్లే ప్రస్తుతం దేవతలను కూడా సేవిస్తారు. విశేషంగా ఆడంబరంగా ఉండే అలాంటి గురువు మీద భక్తిని వారి వద్ద నుండి గురుమంత్రాన్ని తీసుకుంటారు. ఇతర మంత్రాలను లెక్క చెయ్యరు. సజీవ ప్రాణి మాత్రలలో కఠిన శబ్దాలతో మాట్లాడుతూ వారిని తిరస్కరిస్తారు. రాతి విగ్రహాలను విశేషంగా ప్రేమిస్తారు. అలాగే వారికి ఎవరి మీద కూడా ఏకనిష్ట భక్తి అనేది ఉండదు. నా విగ్రహాన్ని తయారు చేసి దాన్ని ఇంట్లో ఒక మూల స్థాపించి తాము ఇతర దేవతలను దర్శించడానికి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. రోజు నా పూజలు చేయవలసి ఉన్నా కూడా అది వదిలేసి శుభకార్యాల్లో మాత్రం కులదేవతలను పూజిస్తారు. ఎవరైనా పర్వదినాలు వస్తే అన్యదేవతలను పూజిస్తారు. ఇంట్లో నా విగ్రహాన్ని స్థాపించుకొని వేరే దేవతలకు మొక్కుకుంటూ ఉంటారు, ముడుపులు కడుతూ ఉంటారు అని. శ్రాద్ధ సమయాల్లో తన పితరులను పూజిస్తారు. ఏకాదశి రోజు నన్ను ఎలా ఉపాసిస్తారో అలాగే నాగపంచమి రోజున నాగులను పూజిస్తారు. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున వినాయకుడిని పూజించి, చతుర్దశి వచ్చినప్పుడు అమ్మవారిని పూజించి, ఓ తల్లి నేను నీవాణ్ణే అని ఆమెను ప్రార్థిస్తారు.
నిత్య నైమిత్తిక కర్మలను చెయ్యడం ఆవశ్యకమై ఉండగా వాటిని వదిలేసి నవరాత్రులలో నవచండీ అనుష్ఠానానికి ఒక ప్రదేశంలో కూర్చుని చేస్తారు. ఆదివారం వచ్చిందంటే కాలభైరవుడి పేరు మీద పులగం ఉంచుతారు. తర్వాత సోమవారం వచ్చినప్పుడు బిల్వపత్రాలు తీసుకుని శివుడిని అర్పించడానికై పరుగులు పెడతారు. ఈ విధంగా వారు దేవతలందరినీ ఆరాధిస్తూ ఉంటారు. గ్రామంలోని వేశ్య ప్రేమను ప్రదర్శిస్తూ అందరి మనసులను ఆకర్షిస్తుంది. అలాగే వారు ఒక్క క్షణమైనా హాయిగా కూర్చోకుండా అన్ని రకాల దేవతలను పూజిస్తూ ఉంటారు. వారు దేవతలను ఉపాసిస్తూ అన్ని వైపులకి పరుగులు పెడుతూ ఉంటారు. వారు మూర్తీభవించిన జ్ఞానమే. ఇంకా అభివ్యక్త దేశ సేవిత్వం అంటే మంచి ఏకాంత స్థలాలు, తపోవనాలు, తీర్థాలు, నదీ తీరాలు చేరినప్పుడు వారి మనసుకి ఏవగింపు కలుగుతుంది. వాళ్ళు కూడా అజ్ఞాన రూపులే. జనసంసది ఆరతి అంటే వారికి పట్టణాల్లో నివసించడమే ఇష్టం. జనసమర్థాల్లో ఉండటం అంటే ప్రీతి. లౌకిక విషయాలను గురించి మాట్లాడుతూ ఉంటారు. వారంతా కూడా అజ్ఞానులే అంటున్నారు. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వాభావ అంటే వారు ఎలాంటి విద్వాంసులు అంటే ఆత్మదర్శనాన్ని ప్రాప్తింపజేసే విద్య గురించి మాటలు వినవలసి వస్తే వాటిని అపహాస్యం చేసి వాటిని కనీసం తమ చెవుల్లో కూడా పడనియ్యరు. ఇంకా ఉపనిషత్తుల వైపు పొరపాటును కూడా వారు కన్నెత్తి చూడరు. యోగశాస్త్రాలు అంటే వారికి ఇష్టం ఉండదు. ఆధ్యాత్మిక జ్ఞానం వైపు వారి దృష్టి పోదు. ఆత్మానాత్మ నిరూపణ చేసే బుద్ధిని వదిలేసి వారు మనసు వేరే అన్ని శాస్త్రాల వైపు పరుగులు పెడుతూ ఉంటుంది. వారు కర్మకాండను పరిపూర్ణంగా తెలుసుకొని ఉంటారు. వారికి పురాణాలన్నీ కంఠస్థం. ఇక జ్యోతిష్యం విషయానికి వస్తే వారు ఎంతటి నిపుణులంటే వారు చెప్పింది జరిగి తీరవలసిందే. వారు కళా కౌశల్య శాస్త్రాలలో అత్యంత నిష్ణాతులు. పాకశాస్త్రంలో ప్రవీణులు. జారణ, మారణ, ఉచ్చాటన, వశీకరణ అంటే అఘోరీ మంత్రతంత్రాలు కేవలం కొన్ని హస్తగతం అవుతాయి. అవి కామశాస్త్రంలో వారు ఎరుగని విషయమే ఉండదు. ఏదైనా సంభాషణ వింటే దాన్ని మహాభారతంతో అన్వయిస్తూ చేసి వ్యాఖ్యానాలు ఇస్తూ ఉంటారు. ఇంకా వేదాలు వారి ముందు రూపుదాల్చి నిలబడి ఉంటాయి. వారికి నీతి శాస్త్రాలను గుర్తించిన ఉత్తమ జ్ఞానం ఉంటుంది. వైద్యశాస్త్రంలో వారికి నైపుణ్యం ఉంటుంది. కావ్య నాటకాలలో వారికి సాటిలేని జ్ఞానం ఉంటుంది. స్మృతులను గురించి వారు చర్చలు చేస్తారు. వారికి గారడి మంత్ర విద్య గురించిన జ్ఞానం ఉంటుంది. వేదాలలోని శబ్దకోశం అయితే వారికి బుద్ధికి దాసియే. వారు వ్యాకరణ శాస్త్రంలో నిపుణులు. న్యాయశాస్త్రంలో వారి జ్ఞానం లోతైనది అయినప్పటికీ ఒక ఆధ్యాత్మిక జ్ఞాన విషయంలో మాత్రం వారు జన్మాంధులు. వారు ఈ ఒక్క ఆధ్యాత్మిక జ్ఞానం తప్ప మిగతా అన్ని శాస్త్రాలలోని సిద్ధాంతాలకి ఆధారభూతులు. అంటే ప్రతిపాదించగల సమర్థులై ఉంటారు అని. కానీ వారికి ఆ జ్ఞానాన్ని నిప్పంటించాలి. అంటే ఆ జ్ఞానానికి నిప్పంటించాలి. వారు ఎలాంటి వారంటే అన్ని శుభలక్షణాలు ఉండి కూడా తల్లిదండ్రులకు కీడు చేసేటువంటి మూలా నక్షత్రంలో జన్మించిన పిల్లాడి లాంటి వాళ్ళు. నువ్వు ఇలాంటి వారి వైపు పొరపాటుని కూడా చూడకు అంటున్నారు శ్రీకృష్ణుడు. నెమలి దేహమంతా ఉండే పింఛాలకి కళ్ళున్నప్పటికీ దానికి దృష్టి ఉండదు. అలాగే ఉంటుంది వారి విద్యా సంపన్నత అంతా కూడా. ఇక మరణించే వాడికి బ్రతికించే సంజీవిని మొక్క యొక్క ముక్క ఎంత చిన్నది దొరికినా చాలు. మిగిలిన ఔషధాలు మూలికలు బళ్ళ కొద్దీ దొరికినా దాని ముందు అది అల్పమైనవే కదా. ఉత్తమ లక్షణాలు ఉండి అల్పాయుష్ ఉండడం లేదా ధరించడానికి ఆభరణాలు ఎన్ని ఉన్నా శిరసే లేకపోవడం లేదా వధూవరులు లేకుండా మంగళహారతులు ఇవ్వడం హేయమైనవి. ఇంకా
అదేవిధంగా పార్థ, ఒక్క ఆధ్యాత్మ శాస్త్రము తప్ప మిగతా అన్ని శాస్త్రాలు అప్రమాణాలే అంటున్నారు. కనుక అర్జున, నువ్వు ఇది గుర్తుపెట్టుకో. చదువుకున్న ఏ మూర్ఖులకి ఆత్మజ్ఞానం బోధపడదో వారి శరీరం అజ్ఞానాన్ని పెంచే బీజమే. వారి జ్ఞానం ఒక్క అజ్ఞానము అనే తీగ. వారి మాటలన్నీ అజ్ఞానమనే పువ్వులు, కేవలం ఒక ప్రదర్శన మాత్రమే. వారు పుణ్యమార్గంలో చేసే ఆచరణ అజ్ఞానపు ఫలమే. తత్వజ్ఞానార్థ దర్శన భావం. ఎవరికి ఆధ్యాత్మ జ్ఞానం మీద శ్రద్ధ ఉంటుందో వారికి జ్ఞానార్థం అంటే తత్వార్థ పరబ్రహ్మ జ్ఞాన వస్తువు ఇవి ప్రాప్తించదు అని చెప్పడం అవసరమా? ఇంకా అంటున్నారు, నదికి ఉన్న అవతల ఒడ్డు వరకు కూడా వెళ్లకుండా మధ్యలోనే వెనక్కిపోయే వారికి అవతల ఒడ్డు సంగతి ఎలా తెలుస్తుంది? లేదా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు గుమ్మంపై ద్వారబంధంపైనే తల చిక్కుకొని పోయిన వాడికి ఇంట్లోని విషయాలు ఎలా తెలుస్తాయి? అదేవిధంగా అర్జున, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గుర్తుపట్టని వాడికి జ్ఞానార్థం అంటే తత్వార్థ పరబ్రహ్మ పొందడానికి ఆస్కారం ఏముంటుంది? కనుక అలాంటి వారికి జ్ఞానతత్వం అన్నది తెలీదు. దాన్ని నీకు విశ్లేషించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఇది వరకు చెప్పబడినటువంటి జ్ఞాన లక్షణాలకి విరుద్ధమైనదే అజ్ఞానం. గర్భిణీ స్త్రీకి అన్నం పెట్టడం వల్ల ఆమె కడుపులోని పిండం తృప్తి చెందినట్లుగా, అంధుణ్ణి భోజనానికి ఆహ్వానించినప్పుడు అతను తనతో పాటు మరొక మనిషిని దారి చూపించడానికి తెచ్చుకున్నట్లు, అదే విధంగా జ్ఞాన లక్షణాలు చెప్పడం వల్ల అజ్ఞాన లక్షణాలు కూడా వాటంతట అవే నీకు తెలిసిపోతాయి. అలాగే అమానిత్వాది జ్ఞాన లక్షణాలకు విరుద్ధమైన అజ్ఞాన లక్షణాలు నీకు చెప్పబడ్డాయి. అంటే ఈ 18 జ్ఞాన లక్షణాలను తిరగేస్తే సహజంగానే అవి అజ్ఞాన లక్షణాలు అవుతాయి. వెనకటికి 11వ శ్లోకంలో ఉత్తరార్ధంలో శ్రీ ముకుందుడు ఇవి జ్ఞాన లక్షణాలు, వీటికి భిన్నమైనవే అజ్ఞాన లక్షణాలు అని చెప్పారు. అందుకే అదే ప్రకారం నేను అజ్ఞాన లక్షణాలను విస్తరించాను. అయినా పాలలో నీరు కలిపి పాలను పెంపొందించినట్లుగా నేను విషయాలను అనవసరంగా విస్తరించను. అదేవిధంగా మహారాజా, ఒక్క అక్షరం కూడా వదలకుండా వ్యర్థంగా పెంచకుండా మూలంలో ఉన్న అర్థాన్నే నేను విస్తారంగా చెప్పాను అన్నారు శ్రీ జ్ఞానదేవుడు. అప్పుడు శ్రోతలు, ఓ కవిపోషక, నీకు పరిమితులు ఎలా పెట్టగలం? అలా ఊరికే ఎందుకు భయపడుతున్నావు? పరిమితులు విరోధించుకోవడానికి నువ్వు ఏం అన్యాయం చేశావు? గీతలో తాము గుప్తంగా దాచిపెట్టిన విషయాలను ప్రకటన చెయ్యమని శ్రీ మురారి నిన్ను ఆజ్ఞాపించారు. దేవుడి ఆ మనోగతాన్ని మాకు నువ్వు స్పష్టం చేసి చెప్తున్నప్పుడు దానివల్ల ప్రేమతో నీ కంఠం దగ్ధమవుతోంది. కనుక మేమిప్పుడు ఆ సంగతిని వదిలేస్తాం. నువ్వు శ్రవణ సుఖము అనే జ్ఞాన నౌకను మాకు ప్రాప్తింపచేశావు. దాంతో మాకెంతో సంతోషం కలిగింది. ఇప్పుడు ఆ తర్వాత శ్రీహరి ఏం చెప్పారో అది మాకు వెంటనే చెప్పండి అన్నారు. మహాత్ములు పలికిన ఆ మాటలు వినడంతోనే శ్రీ నివృత్తి దాసులైన జ్ఞానదేవుడు, ఓ శ్రోతలారా, ఇక వినండి. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్పారు. అర్జున, నీవు విన్న ఈ లక్షణాలన్నీ అజ్ఞాన లక్షణాలే అని తెలుసుకో. ఆ అజ్ఞానాన్ని వదిలేసి నువ్వు జ్ఞానప్రాప్తి విషయంలో దృఢ నిశ్చయం చేసుకో. అప్పుడు ఆ శుద్ధ జ్ఞాన యోగంతో నీకు జ్ఞేయం అంటే బ్రహ్మం ప్రాప్తిస్తుంది. ఇది వినగానే అర్జునుడికి ఆ జ్ఞేయం ఎలా ప్రాప్తిస్తుందో తెలుసుకోవాలి అనే కోరిక గాఢంగా కలిగింది. అప్పుడు సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు అర్జునుడి మనసులో భావాన్ని తెలుసుకొని అతనితో జ్ఞేయం అంటే ఏమిటో కూడా చెప్తాను విను అని అదేంటన్నది చెప్తున్నారు. అదేంటి మనం తెలుసుకుందాము. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి
యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. అంటే జ్ఞేయం అంటే బ్రహ్మ వస్తువు. జనులు దాన్ని జ్ఞేయం అనడానికి కారణం అది జ్ఞానం తప్ప మరి ఏ ఇతర ఉపాయాలతో ప్రాప్తించకపోవడమే. దాన్ని తెలుసుకున్న మీదట ముముక్షువులకు ఇక ఏ కర్తవ్యం మిగలదు. ఆ జ్ఞానం ముముక్షువులకు తద్రూపత్వాన్ని తీసుకొచ్చి పెడుతుంది. దాన్ని తెలుసుకోవటంతోనే వారు తద్రూపులైపోతారు. ఆ జ్ఞానం తెలుసుకున్నప్పుడు ముముక్షువులు సంసారాన్ని ఛేదించి శాశ్వతానందంలో నిమగ్నులైపోతారు. జ్ఞేయానికి ఆది అనేది లేదు. దానికి సహజంగానే పరబ్రహ్మ అనే పేరుంది. దాన్ని లేదు అని అందామా అంటే అది విశ్వరూపంతో కళ్ళకి కనిపిస్తుంది. విశ్వమే పరబ్రహ్మ అందామా అంటే అది కేవలం మాయే. దానికి రంగు, రూపం, ఆకారాలు అనేవి లేనే లేవు. అలాగే అది కంటికి కనబడదు. అది కూడా దేన్ని చూడదు. అప్పుడు అది ఉన్నది అని ఎవరైనా ఎలా అనగలరు? సరే, అది లేదు అని నిశ్చయం చేసుకుందాము అంటే మహాతత్వం ఎక్కడి నుంచి స్ఫురిస్తోంది? అదీ కాక మరొకటంటే మరి అదేమిటి? అది దీని గురించి ఉంది లేదు అని ఏది చెప్పలేక వేదాల వాక్కు కూడా మూగబోయింది. వాటి వద్ద విచారము అనేది కుంటుపడింది. పృథ్వీతత్వం మట్టితో తయారు చేసిన బాణ అంటే కుండ, మూత మొదలైన ఆకారాలలో కనిపిస్తుంది. కానీ వాటి నుంచి అది వేరుగానే ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మ తానే జగత్తులో ఓతప్రోతంగా నిండిపోయి ఉంటుంది. అలా అది దాని నుంచి భిన్నంగా కూడా ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనే స్థూల సూక్ష్మ వస్తువుల ద్వారా ఏ క్రియ జరుగుతుందో అది బ్రహ్మ వస్తువు సత్తాతోనే జరుగుతుంది. ఎందుకంటే అది అంతటా వ్యాపించి ఉంది కాబట్టి క్రియలు దాని చేతిలోనే ఉంటాయి. అందుకే ఆ బ్రహ్మ విశ్వబాహువు అని పిలువబడుతోంది. ఎందుకంటే అది సర్వదా సర్వత్రా అన్ని రకాలుగా క్రియలు చేస్తూ ఉంటుంది. అంటే దాని సత్తాతోనే క్రియలు జరుగుతాయి. అర్జున, అది అన్ని చోట్ల ఒక సమయావచ్ఛేదం అంటే దేని పాదాలు సర్వత్రా ఉంటాయో దానితో ఉంటుంది. కనుకే దానిని వేదాలచే విశ్వాంఘ్రి అనే పేరు వచ్చింది. సూర్యుడికి దేహము, కళ్ళు అనే రూపంతో వేరొక అవయవం ఉండక బింబం ప్రకాశ రూపంలో ఉన్న విధంగా ఆ వస్తువు సర్వాన్ని ప్రకాశింపచేసి చూస్తుంది అంటే భాషింపచేస్తుంది. అందుకే దానికి కళ్ళు ఉండవు. అయినా వేదాలు ఆ బ్రహ్మ వస్తువును గొప్ప తెలివితో విశ్వత చక్షువు అని సంబోధించాయి. అన్నిటికన్నా ఎత్తులోనూ అన్ని రకాలుగా శాశ్వతంగా ఉండటం వల్ల దాన్ని విశ్వమూర్త అని వేదాలు అంటున్నాయి. అగ్ని యొక్క రూపమంతా దాని ముఖమే అవుతుంది. అదే రకంగా బ్రహ్మ సర్వము తానే అవడం వల్ల మిగిలిన భూతకోటికి ఉపభోగిస్తుంది. పార్థ, అందుకే శృతులు బ్రహ్మ వస్తువుని విశ్వతో ముఖము అని అంటున్నాయి. ఆకాశం అన్ని వస్తువుల్లోనే ఓతప్రోతంగా నిండి ఉంటుంది. అదేవిధంగా శబ్దకోటిలో దాని శ్రవణం ఉంటుంది. అందుకే బ్రహ్మ వస్తువును మనం సర్వశ్రోత అని అంటాం. ఎందుకంటే అది జగత్తంతా అన్నింటిలోని వ్యాపించి ఉంది కాబట్టి. బుద్ధిమంతుడవైన ఓ అర్జున, వాస్తవానికి వేదాదులు బ్రహ్మ వస్తువును విశ్వత చక్షువు అనే నేత్రాది అవయవాలు ఉన్నట్లుగా వర్ణన చేసింది. ఆ పరమాత్మకి అవయవాలు ఉన్నాయి అని ప్రతిపాదించడానికి కాదు, పరమాత్మ వ్యాపకత్వానికి చెయ్యడానికి
నిజానికి బ్రహ్మ శూన్యతకి చివర అంటే నిషేధావధిభూతం. ఈ సాపేక్ష భావం ఎక్కడ సహించబడదో అక్కడ నేత్రాలు, చేతులు, పాదాలు ఇత్యాది అవయవాల విషయమే మాట్లాడరాదు. ఇప్పుడు లోకదృష్టికి ఒకానొక పెద్ద తరంగం చిన్న తరంగాన్ని నాశనం చేసినట్లుగా కనిపిస్తుంది. కానీ నీటి దృష్టికి పెద్ద తరంగం ఆ చిన్న తరంగం నుంచి వేరుగా ఉంటుందా అని అంటున్నారు. అదేవిధంగా నిజానికి బ్రహ్మ సర్వత్రా నిండి ఉంది. అప్పుడు దాని వద్ద విశ్వవ్యాపక భావం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు శాస్త్ర వ్యాపక భావాన్ని ఎందుకు ప్రతిపాదిస్తున్నాము అంటే శిష్యుడికి యథార్థ బోధ అవటం కోసం అలా వర్ణించవలసి వస్తోంది అంటున్నారు. లెక్కలు చేస్తున్నప్పుడు మిగిలిన సున్నాన్ని చూపించవలసిన సమయం వస్తే బిందువును ఏర్పరచవలసి వస్తుంది. ఆ సమయంలోనే బిందువులకి బదులు కొన్ని వృత్తాలాకారంగా ఎలా చేస్తామో అదేవిధంగా అద్వైత శబ్దాలతో స్పష్టం చేసి చెప్పాలంటే ద్వైతాన్ని స్వీకరించి ఆ తర్వాతే సృష్టీకరించవలసి వస్తుంది. లేకపోతే అర్జున, గురు శిష్య సంప్రదాయం అనే సన్మార్గానికి అడ్డు వచ్చి అది అన్ని వైపులా మూసుకుపోతుంది. అద్వైత విషయంలో భాషణ అంతా ఆగిపోతుంది. కనుక శృతి ద్వైత సాయంతో అద్వైతాన్ని ప్రతిపాదించడానికి రాజమార్గాన్ని ఏర్పరిచింది. అందుకని ఇప్పుడు తమ నేత్రాలకు కనిపించే ఆకారంలో ఆ బ్రహ్మ ఎలా వ్యాపించి ఉంటుందో విను చెప్తున్నానని చెప్తున్నారు. ఇలాగా సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. అర్జున, ఆ బ్రహ్మ ఎలా ఉందంటే అవకాశము అనే ఖాళీలో ఆకాశమంతా నిండి ఉన్నట్లుగా, లేదా వస్త్రంలో దారం వస్త్రరూపంగా ఉన్నట్లుగా, రసము నీటి రూపంగా ఉన్నట్లు, తేజస్సు దీపంలో దీపంగా ఉన్నట్లు, సుగంధ కర్పూర రూపంలో కర్పూరంలో నిండి ఉన్నట్లు, క్రియ శరీర రూపంలో శరీరంలో దృష్టికి అగుపించినట్లు. ఎక్కువెందుకు అర్జున? బంగారం ముక్క బంగారం రూపంలో దృష్టికి గోచరించిన విధంగా ఏది ఈ సర్వజగత్తుకి ఆది కారణమై అన్నింటిలోనూ దృష్టికి అగుపిస్తుందో ఆ బంగారం పొడి రూపంలో దృష్టికి కనిపించినప్పుడు మనకు అది పొడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ దాన్ని బంగారం దృష్టితో చూస్తుంటే ఆ పొడి బంగారమే అయిపోతుంది. అర్జున, నీటి ప్రవాహం వంకరలుగా ఉందంటే నీరు వంకరగా కనిపిస్తుంది. కానీ అది నిజంగా వంకరగా ఉండదు. ఇనుముని కాల్చినప్పుడు ఎర్రగా కనిపించినప్పటికీ ఇనుమే కానీ అగ్ని కాదు. ఘనాకారంలో ఆకాశం గుండ్రంగానే కనిపించి అదే ఇంట్లో పలకలుగా కనిపిస్తుంది. అయితే మఠము ఘటము నశించిపోయినా ఆకాశం నశించిపోదు. లేదా తత్వతః ఆకాశం గుండ్రంగానూ పలకలుగానూ అవదు. అదేవిధంగా బ్రహ్మ మాయా ఉపాధి వల్ల విశ్వమయం అయిన మాయతో నశించదు అంటున్నారు. ఇంకా ఇలా అంటున్నారు ఏంటంటే, అర్జున, బ్రహ్మ మనసు ఇత్యాది ఇంద్రియాలగానో సత్వాది గుణోల్లాగానో ఆకారం ధరించినట్లుగా భాసిస్తుంది. బెల్లపు మధురిమ బెల్లపు ఆకారంలో ఉండని విధంగా ఇంద్రియాలు గుణాలు వీటిలో బ్రహ్మం ఉండదు. ఓ కపిధ్వజ, పాలతో ఉండేటప్పుడు నెయ్యి పాల ఆకారంలో ఉన్నా కానీ ఆ పాల కంటే నెయ్యి కాదు. ఆ పాలంటే నెయ్యి కాదు. అదేవిధంగా బ్రహ్మ వికారాత్మకమైన విశ్వంలో నిండి ఉన్నా ఆ బ్రహ్మ వికారం కాదు. ఎందుకంటే బంగారు నగను చేయించిన తర్వాత దానికి మనం కంటే అని వంకే అని పేరు పెడతాం.
అసలు సువర్ణం దృష్టితో బంగారం బంగారమే. అలాగే నేను స్వచ్ఛమైన భాషలో చెప్తున్నాను అర్జున, బ్రహ్మ ఈ గుణాలు ఇంద్రియాలు వీటిని వేరుగా ఉంటుంది. నామ రూప జాతి క్రియ భేదాలు అన్నీ రకరకాల ఆకారాలకు పట్టుకొని ఉంటాయి. బ్రహ్మకి ఉండవు. బ్రహ్మకు గుణము లేదు, దానికి గుణానికి సంబంధము లేదు, కానీ దాని వద్దే అది భాషిస్తుంది. అందువల్ల అర్జున, అజ్ఞానుల మనసులో గుణాలు బ్రహ్మకే ఉన్నాయి అనిపిస్తుంది. అయితే బ్రహ్మకి గుణాలు ఉన్నాయని అనుకోవడం ఎలా ఉంటుంది అంటే, మేఘాలు ఆకాశంలో దృష్టికి కనిపిస్తున్నాయి కనుక వాటిని ఆకాశం ధరించినట్లు, లేదా అద్దంలో చూస్తున్నప్పుడు కనిపించేటువంటి ప్రతిబింబాలు అద్దానివే అన్నట్లు ఉంటుంది. లేదా సూర్యుడి ప్రతిబింబాన్ని నీరు ధరించినట్లు, లేదా సూర్యరశ్మి మృగజలాన్ని ధరించినట్లు, అలా వాస్తవానికి లేకపోయినా లోకులు ఉన్నట్లుగా అనుకుంటారు. గుణాలకు బ్రహ్మకు సంబంధం లేకపోయినా నిర్గుణ బ్రహ్మ గుణాలను ధరించింది అని ఏ నిశ్చయం ఉందో అది భ్రాంతి మూలకంగా కలిగినదే, అది వ్యర్థమే. బికారివాడు స్వప్నంలో అనుభవించే రాజ్యం మిథ్యే. ఆ విధంగా బ్రహ్మ స్వతహాగా నిర్గుణం అయినా గుణాల అనుభవం తీసుకుంటుంది అనడం అనేది వ్యర్థం. కనుక నిర్గుణ బ్రహ్మ గుణంలో సంగం చేసింది అని, లేదా గుణాలను అనుభవించింది అని మనం అనలేము అని చెప్తున్నారన్నమాట. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ఓ పాండుసుత, నిప్పు కణిక ఒకవేళ పుష్కళ ఆకారంతో వేరువేరుగా ఉన్నప్పటికీ అందులోని ఉష్ణతాభేదరహితంగా ఒకటిగానే ఉంటుంది. అలాగే చరాచరంలో బ్రహ్మ వ్యాపించి ఉంటుంది. అలాగే అవినాశి అయి ఉండి సూక్ష్మత్వంతో జగత్తులోని వ్యాపించి ఉన్న బ్రహ్మ ప్రస్తుతం జ్ఞేయం. అది శరీరంలోనూ బయట కూడా ఓతప్రోతంగా ఉంటుంది. అలాగే చూడడానికి దగ్గరలోనూ దూరంగానూ కూడా ఉంటుంది. అది ఒకటిగానే ఉండి రెండవ పద్ధతి అనేదే ఉండదు. క్షీరసాగరపు మాధుర్యం తీరాన కొంచెం కొంచెంగా, మధ్యలో పుష్కలంగా ఉండదు. అలాగే బ్రహ్మ సర్వత్రా వ్యాపించి ఉండి పూర్ణంగా ఉంటుంది. అది జరాయుధ అండజ స్వేదజ ఉద్భిజాలనే వేర్వేరు జీవుల వద్ద అఖండంగా ఉంటుంది. దాన్ని వ్యాప్తికి అల్పత్వం రాదు. ఓ అర్జున, 1000 వేర్వేరు ఆకారాల ఘటాలలోని చంద్రబింబం వేరువేరుగా కనిపించిన ఆ చంద్రబింబానికి ఆ అనేకత్వం వల్ల భేదం ఉండదు. ఉప్పుగడ్డలు పెద్ద రాశిగా ఉన్నప్పటికీ వాటి నుంచి ఉప్పటితనం ఒకటిగానే ఉంటుంది. చెరుకు మోపులోని చెరుకులన్నింటికి మాధుర్యం ఒకటిగానే ఉంటుంది అని చెప్తున్నారు భగవానుడు. ఇంకా ఏం చెప్తున్నారన్నది రేపటి రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే శివకేశవ ఆడియోస్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.